హలో క్రియేటర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 3 డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ బ్యాంగిల్స్ చేయబోతున్నాను అనమాట. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్దాం. ఇది ఫస్ట్ డిజైన్ సింపుల్ అండ్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇది. అయితే ఈ బ్యాంగిల్స్కి నేను ఫస్టే థ్రెడ్ చుట్టేసుకున్నాను. థ్రెడ్ చుట్టేసుకొని డిజైన్ చేసేటప్పుడు నేను వీడియో తీసాను అనమాట. వీడియో తీసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి నేను ఇవ్వలేదన్నమాట. అయితే బ్యాంగిల్స్కి మధ్యలో కట్స్ వచ్చాయి కదా, అది బ్యాంగిల్తో పాటే వచ్చింది. ఇదేదో బాగుంది, డిజైన్గా వెరైటీగా ఉందని చెప్పి నేను అలానే ఉంచేసుకొని థ్రెడ్ చుట్టేసి మధ్యలో వైట్ పేల్ కలరు కుందన్స్ ఉన్నాయన్నమాట. కుందన్స్ నేను అంటించేసుకున్నాను. తర్వాత వైట్ కలరు స్టోన్ చైన్ ఉంటే ఆ చైన్ని ఇప్పుడు కలరు 2 కలర్స్ చేంజ్ చేసుకున్న 2 కలర్ అటాచ్ చేయని మధ్యలో ఉంటుంది కదా, అక్కడ నేను వైట్ కలర్ స్టోన్ చైన్ని కట్ చేసుకొని ఇటువైపు అంటించి మధ్యలో కుందన్స్ పెట్టాననమాట. మిగతా చుట్టూ కూడా నేను ఈ కుందన్సే సింగిల్గా అంటించేసాను. ఈ బ్యాంగిల్ అంత విడ్త్ లేదు కదా, సింపుల్గా ఈజీగా ఈ డిజైన్ ఉందని చెప్పి నేను ఇలా చేసుకున్నాను. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ బ్యాంగిల్కి కూడా నేను ముందే థ్రెడ్ చుట్టేసుకున్నాను అనమాట, 2 కలర్స్. అయితే దీనికి డిజైన్ ఏమీ రాలేదు, ప్లెయిన్గా ఫ్లాట్గా ఉందన్నమాట. అయితే ఇవి నా దగ్గర పర్ల్ కలరు కుందన్స్ అని చెప్పాను కదా, ఇవి కూడా సింపుల్గానే మరీ హెవీగా లేకుండా నా దగ్గర ప్రెజెంట్ అవైలబుల్గా ఉన్న మెటీరియల్తో సింపుల్గా డిజైన్ చేసుకుందామని చెప్పి నేను వాటితో డిజైన్ చేశాననమాట. వాటి మధ్యలో నేను ఒక స్టోను మధ్యలో పెట్టి చుట్టూ కూడా వైట్ కలరు కుందన్స్ పెట్టేసుకున్నాను అనమాట. అలా ఒక ఫ్లవర్లా పెట్టి చుట్టూ ఈ గ్రీన్ కలర్ మీద 3, ఆ గ్రీన్ కలర్ మీద ఒక 3 అలా ఫ్లవర్స్ లాగా పెట్టేసుకున్నాను అనమాట. ఇవి కూడా చాలా ఈజీగా అయిపోయిందనమాట. కాకపోతే కొంచెం మన అటెన్షన్ పే చేయాలి అంతే. ఇవి కూడా ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ బ్యాంగిల్ కొంచెం వెడల్పుగా ఉంది, కొంచెం థ్రెడ్ కూడా ఎక్కువ అవుతుందన్నమాట. అయితే నేనేం చేశాను, ఫస్టు పింక్ కలరును గ్రీన్ కలర్ చేద్దాం అనుకున్నాను, కానీ థ్రెడ్ అంత లేదు అని చెప్పి నేనేం చేశానంటే ఫస్ట్ పింక్ కలర్ చుట్టేసుకున్న తర్వాత చూశాను నేను. అయితే ఏం చేశానంటే ఇప్పుడు 2 కలర్సే కదా, ఇప్పుడు వెరైటీగా కలర్స్ మార్చుదామని చెప్పి అలా 4 కలర్స్ థ్రెడ్ నేను చుట్టేసుకున్నాను అనమాట. చుట్టేసుకున్న తర్వాత అప్పుడు దానికి నేను డిజైను చేశాననమాట. అయితే నేను డిజైన్ చేసేటప్పుడే నేను వీడియో తీశాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి నేను వాయిస్ అందులో లేదనమాట. అందుకే నేను వేరేగా ఇస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు దానికి నా దగ్గర అవైలబుల్గా ఉన్న థ్రెడ్స్ని నేను చుట్టేసుకున్నాను. అయితే ఇప్పుడు వైట్ కలరు స్టోన్ చైన్ ఉంది కదా, స్టోన్ చైను అలాగే కుందన్స్, అలాగే నాకు అక్కడ బ్లూ కలర్ చైను రౌండ్ గుండు చైన్ ఉంది కదా, అది కూడా పెట్టుకున్నాను. అలాగే బ్లూ కలర్ ఉంది కదా, సో మధ్యలో ఇది పెడితే బాగుంటుందని చెప్పి ఫస్ట్ నేను స్టోన్ పెట్టేసుకొని దాని చుట్టూ కూడా కుందన్స్ పెట్టేసుకొని, కుందన్స్ అంటే పేర్ల్ కలర్ అనమాట, అవి పెట్టేసుకొని దాని చుట్టూ కూడా బ్లూ కలర్ చైన్ని నేను పెట్టుకున్నాను. కొంచెం ఇది టీయర్ డ్రాప్ ఉంటుంది కదా, అది క్విల్లింగ్ దాంట్లో ఆ షేప్ అనమాట. అలా పెట్టేసుకొని మళ్ళీ దాని చుట్టూ కూడా నేను ఆ వైట్ స్టోన్ కుందన్స్ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క కలర్ మీద ఒక్కొక్క పెట్టుకున్నాను అనమాట. ఆపోజిట్ వైపు సేమ్, ఇటువైపు సేమ్ అని చెప్పి. ఇప్పుడు దీని ఆపోజిట్ గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ కూడా సేమ్ ఇదే డిజైన్ పెట్టుకున్నాను. ఈ బ్లూ కలర్ మీద పెట్టుకున్న తర్వాత అన్ని వైపులా ఒకటే ఉంటే బాగోదని చెప్పి నేనేం చేశానంటే బ్లూ కలర్ మీద రౌండ్ షేప్ అంటే ఫ్లవర్ లాగా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని సేమ్ ఇలాగే స్టోన్ పెట్టేసుకొని బ్లూ కలర్ మీద స్టోన్ పెట్టేసుకొని దాని చుట్టూ కూడా అవి వైట్ కలర్ కుందన్స్ పెట్టేసుకొని దాని చుట్టూ బ్లూ కలర్ గుండు చైన్ పెట్టేసుకొని దాని చుట్టూ మళ్ళీ ఈ కుందన్స్ పెట్టాను అనమాట.
అన్నీ ఒకటే కాకుండా కొంచెము డిఫరెంట్‌గా ఉంటదని చెప్పి నేను 2 బ్యాంగిల్స్‌కి కూడా అలాగే డిజైన్ చేసుకున్నాను. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటదని ఆ చిన్న చిన్న కుందన్స్ 4 వైపులా కూడా పెట్టేసాను. అంతే అనమాట. ఇంకా అయితే 2 బ్యాంగిల్స్‌కి కూడా నేను అలాగే డిజైన్ చేసుకున్నాననమాట. ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోస్‌లో నేను ఇంకా మంచిగా వీడియోస్ తీయటానికి, అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వటానికి మంచిగా చేయటానికి నేను ట్రై చేస్తాను. వీడియోస్ నేను పోస్ట్ చేయటానికి చాలా రోజులైపోయింది. చాలా డేస్ గ్యాప్ వచ్చింది. కొంచెం ఇంట్లో పనులు బిజీ వల్ల నాకు కుదరలేదు. అంటే కొన్ని నేను చేసి ఉన్నాను కానీ వాటిని ఎడిట్ చేసి నేను పోస్ట్ చేయలేదనమాట. చాలా డిలే అయిపోయింది దానివల్ల నాకు వ్యూస్ తగ్గిపోయి వాచ్ అవర్స్ కూడా కూడా తగ్గిపోతుంది. మరి ఎందుకని అవుతుందో నాకైతే తెలీదు కానీ నేను ఇంకా కొంచెం మంచిగా ఇంకా క్వాలిటీగా పెట్టడానికి నేను నా బెస్ట్ నేను ట్రై చేస్తాను. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ సూన్ విత్ ఎ న్యూ వీడియో. బై. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. 3 డిఫరెంట్ పెయిర్ ఆఫ్ మోడల్స్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో ఈచ్ మోడల్కి కూడా మీరు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. ఎందుకు అంటే కూడా తెలుస్తుంది. అలాగే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.